తెలంగాణ కులగణను మోడల్ గా తీసుకుని దేశవ్యాప్తంగా బీసీ కులాల వారీగా జనగణన చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్రం విడుదల చేసిన జనగణన గెజిట్ లో బీసీ కులాల ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నెల 24 నుంచి నిరసనలు చేపడతామని, సెప్టెంబర్ 20న హైదరాబాద్ లో బీసీ ప్లీనరీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సీనియర్ మేనేజర్ ఉమేష్, అసిస్టెంట్ మేనేజర్ రామ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కించాలి బీసీ కులాలను, చేపట్టాలి బీసీల కులగణనను, చేపట్టాలి బీసీ కులగణనను, ఎక్కించాలి ఓబీసీల లెక్కలను, ఎక్కించాలి ఓబీసీ కులాలను. మేమెంతో ఖబర్దార్ ఓబీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ ఓబీసీ వ్యతిరేకులారా. పోరాడుదాం కులగణన సాధన కోసం, పోరాడుదాం కులగణన సాధన కోసం, పోరాడుదాం కులగణన సాధన కోసం. చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బీఆర్ మోడల్గా, చేపట్టాలి కులగణన బీఆర్ తెలంగాణ మోడల్గా. దిగిరాని ప్రభుత్వాన్ని, దిగిరాని ప్రభుత్వాన్ని. ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వమా, ఖబర్దార్ బీసీ వ్యతిరేక ప్రభుత్వమా. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ. హైదరాబాద్లో బీసీల రాజకీయ ప్లీనరీని ఏర్పాటు చేసి ఆ ప్లీనరీలో రాజకీయ భవిష్యత్తు ఉద్యమ పోరాటాన్ని మేము ప్రకటిస్తాం. ఆ తర్వాత నవంబర్ 20 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ నవంబర్ 20 నుంచి జరిగేటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాలను బరాబర్ మేము అడ్డుకొని తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో మొన్న ఏ విధంగా అయితే కాక్రోజులు ఉద్యమం చేసిరో, జంజీ పోరాటం నడిచిందో, అదే స్ఫూర్తితోటి కులగణన జరిగే వరకు, మా జనాభా లెక్కలు తేల్చే వరకు, మా జనాభా డామాస్ ప్రకారం మా వాటా దక్కే వరకు అదే స్థాయిలో దేశవ్యాప్తంగా లక్షల మందిని ఢిల్లీకి సమీకరించి ఇవాళ ఈ నవంబర్ 20 నుంచి జరిగేటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడమే ధ్యేయంగా మేము ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశం యొక్క ఉద్దేశం మా ఉద్యమ సోదరులు, సహచరులు అన్ని విషయాలు సమగ్రంగా మీ ముందుంచడం జరిగింది. ప్రధానంగా ఇటీవల ఆగస్టు 14వ తేదీ నాడు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆగస్టు 14, 2026లో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 40 ప్రశ్నలు ఇచ్చింది. 40 ప్రశ్నలు ఇచ్చింది. ఈ 40 ప్రశ్నల్లో ప్రధానంగా ఈ 40 ప్రశ్నల్లో గతంలో ఏదైతే ఈ ప్రశ్నలు ఉన్నాయో, 33 ప్రశ్నలు ఉన్నాయో, ఇందులో 40 ప్రశ్నల్లో 10వ ప్రశ్న మీరు షెడ్యూల్ క్యాస్టా, మీరు షెడ్యూల్ ట్రైబా, లేదా మీది ఏ క్యాస్ట్ అనే దాని మీద ఇచ్చింది. ఇది 10వది కాలం. ఈ గెజిట్లో 10వ నెంబరు ఇది ఇచ్చింది. ఇది చాలా అస్పష్టంగా ఉంది. ఇది ఎవడన్నా చూస్తే నవ్వుకుంటారు అన్నమాట. ఇది చిన్నపిల్లలు ఇచ్చేటువంటి ఒక గెజిట్ నోటిఫికేషన్లా ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్లా లేదు. ఇలా ఒకటి సూటిగా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం.